సరస్వతి పుష్కరాలు నీటితో ముగియనున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు ఆచరించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేసి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాట్లు బాగున్నాయంటూ భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రజల రాకతో కాళేశ్వరం దారుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పుష్కర పండుగ 12 రోజుల పాటు సాగి నేడు ముగింపు దశకు చేరుకుంది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పుష్కర స్నానాలు చేస్తున్నారు. తొలి 6 రోజులు మండే ఎండలు, ఆ తర్వాత మిగిలిన రోజులు వానలు. అయినా ఇవేవి భక్తులను నిలువరించలేకపోయాయి. ప్రతిరోజు సుమారు 1 లక్షకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరించారు. సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలు చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం చేసి ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటు బాగున్నాయంటూ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల రాకతో కాళేశ్వరం దారుల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పుష్కర పండుగ 12 రోజుల పాటు సాగి నేడు ముగింపు దశకు చేరుకుంది. ఇక జయశంకర్ భూపాలపల్లి మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలకు భక్తులు బారులు తీరుతున్నారు. పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. తొలి 6 రోజులు మండే ఎండలు, ఆ తర్వాత మిగిలిన రోజులు వానలు. అయినా ఇవేవి భక్తులను నిలువరించలేకపోయాయి. ఇక ప్రతిరోజు సుమారు 1 లక్షకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, కాళేశ్వరంలో పుష్కరాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తులు ఇక్కట్లు పడుతున్నారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. ఈ సరస్వతి పుష్కరాలు వచ్చి పూర్తిగా 12 రోజులు కొనసాగుతుంది. ఈ పుష్కరాలకు వచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 4 రాష్ట్రాల నుంచి భక్తులు మాత్రం తండోపతండగా తెలుస్తున్నారు. ఈ రోజు చివరి రోజు తర్వాత మాత్రము భక్తుల సంఖ్య ఇప్పటికే మాత్రం సుమారు 2 లక్షల పైచులకు రావడం జరిగింది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సరస్వతి పుష్కరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టింది. దీనికోసం సుమారు 35 కోట్ల రూపాయల నిధులు కూడా పెట్టి ఈ పుష్కరాల కోసం విజయంతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకు ఇస్తున్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ మాత్రం ఇక పనులు పూర్తిగా నిర్మాణం కాకపోవడం ద్వారా మాత్రం వచ్చే భక్తులకు చాలా నిరాశ వ్యక్తం అవుతుంది. అంతేకాకుండా భక్తులు చాలా అసంతృప్తిని బయటపడడం జరిగింది. అయితే నిన్న చూస్తున్న మాత్రం రాష్ట్ర ప్రభుత్వం రోజుకు సుమారు 1 లక్ష నుంచి 1,50,000 మాత్రమే భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ ప్రభుత్వం యొక్క అంచనాల కంటే ఎక్కువగా భక్తులు రావడంతో ఇక్కడ చూసి వచ్చే భక్తులకు చాలా అంటే చాలా అసంతృప్తి నిలవచ్చు. అంతేకాకుండా మహాదేవ్పూర్ నుంచి కాళేశ్వరం వెళ్ళాలంటే సుమారు అడవి మార్గం ఉంటుంది. సుమారు 15 కిలోమీటర్ల అడవి మార్గంలో దండకాలం ఉండడం వల్ల మాత్రం సిగ్నల్ ఉండకపోవడము, అలాగే మిలిటరీ బస్సులు కరెక్ట్ లేకపోవడం వల్ల మాత్రము 1 వే రూట్ ఏర్పాటు చేయడం ద్వారా అడవి నుంచి మార్గం ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాత్రము భక్తులకు చాలా తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. అంతేకాకుండా ఈ రోజు చివరి రోజు కావడం మాత్రం సుమారు ఇప్పటికే 2,50,000 మంది కంటే ఎక్కువ భక్తులు రావడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన చేసిన సరస్వతి పుష్కరాలు మాత్రం నీరు ముగుస్తున్న నేపథ్యంలో మాత్రం అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ చివరి రోజు కావడంతో మాత్రం భద్రతా ఏర్పాట్లను బాగా చేశారని కూర్చుతారు. థ్యాంక్ యూ సుధాకర్.